Kalyan garu, hi. So, you have seen 28 release days so far. ఇప్పటి వరకు ఈ రిలీజ్ డే ఈజ్ ఇట్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, సేమ్ లెవెల్ ఆఫ్ నర్వస్నెస్, ఆర్ ఇది వేరేనా? ఎప్పుడు ఎక్సైట్మెంట్ లేదు, ఎప్పుడు నర్వస్నెస్ ఉండదు. నాకు ఉన్నదల్లా ఎలా ఉండదంటే ఈ టాస్క్ ఎలా ఫినిష్ చేయాలో ఉంటుంది. అండ్ ఐ వాంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ వన్. ఇంకా చేసినప్పుడు బాగా చేయాలనుకుంటున్నాను పని. మనకి అంటే ఏ పనే కావచ్చు, ఇట్ కుడ్ బి పాలిటిక్స్, ఇట్ కుడ్ బి సినిమా, ఈవెన్ ఇట్ కుడ్ బి సింపుల్ ఫార్మింగ్ వర్క్. కాకపోతే ఏంటంటే పని చేసేటప్పుడు చాలా చాలా ప్యాషన్గా పని చేస్తాను. ఆ ప్యాషన్ మిస్ అయితే మటుకు నాకు చాలా భయం ఉంటుంది. అప్పుడు నర్వస్నెస్ ఉంటుంది. అంతేగాని ఇంకా మన చేతుల్లోంచి వెళ్ళిపోయింది ఇంకా నర్వస్నెస్ ఉండదు. చేయకముందు చేసేటప్పుడు మటుకు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తా. అలా అందరూ చేయాలని కోరుకుంటాను, నాతో ఉండే వాళ్ళందరూ. ఓకే సార్, నేను మిమ్మల్ని 2-3 days నుంచి చూస్తున్నాం ఇక్కడే. అండ్ వీ కీప్ హియరింగ్ దట్ ఓకే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, మళ్ళీ మంగళగిరి వస్తారు, మళ్ళీ వైజాగ్ వెళ్తారు, మళ్ళీ హైదరాబాద్ వెళ్తారు, అండ్ దేర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. వాట్ ఈస్ లైక్ అ డే ఇన్ యువర్ లైఫ్ లైక్ దీస్ డేస్? దేశదిమ్మ తిరుగుతా అలవాటు అయిపోయింది కొన్ని సంవత్సరాలు. అంటే ఇంట్లో అంటే ఆశ్చర్యంగా ఎలా ఉంటుందంటే, ఇంటి పొట్టునే ఉండేవాడిని, రూమ్లోంచి కదిలేవాడిని కాదు. మహా అయితే మార్నింగ్ జిమ్కి వెళ్ళేవాడిను, మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళేవాడిను, లేదంటే రన్నింగ్కి వెళ్ళేవాడిని. మెడ్రాస్లో ఉన్నప్పుడు లయోలా కాలేజ్ గ్రౌండ్లో. అలాంటి నేను తిరగడం యాక్చువల్ పెద్ద ఇష్టం ఉన్నాను. నాకు ఒక చోట స్థిరంగా ఉండడం ఇష్టం. కానీ మనకి అరికాలు చక్రాలు ఉన్నాయి అనుకుంటే తిరుగుతూ ఉంటాను. యూ చోజ్ ఎ వెరీ రాంగ్ ప్రొఫెషన్. నో, ఐ డిడ్ంట్ చోజ్, ద ప్రొఫెషన్ హ్యాస్ చోజన్ మీ. సో వీ వర్ జస్ట్ టాకింగ్, అండ్ మీ కెరియర్ని మేము రెండు రకాలుగాను ఫాలో అయ్యాం కాబట్టి, యాజ్ అన్ యాక్టర్ గాను యాజ్ అ పాలిటిషియన్ గాను ఫాలో అయ్యాం కాబట్టి, there are two major setbacks in both the angles. The first one in acting is Johnny. One thing that you keep I keep on referring to. Why is that heartbreak so important? It is not a heartbreak, it is a point of realization. అంటే పాయింట్ ఆఫ్ రిఫరెన్స్. నేను ఏం చెప్తానంటే, జానీ, I'm a guy who doesn't get depressed. అసలు నాకు డిప్రెషన్ అనే పదం చిరాకు నాకు. ఎందుకంటే వీ హ్యావ్ టు బి ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు లైఫ్. ఎందుకంటే నేనేమంటాను, చాలాసార్లు నేను కూడా చాలాసార్లు నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది అనుకున్నప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటాం కదా. ఏంటి ఇట్లా అయిపోయింది అనుకుంటే ఇలా చూస్తాను, చేతులు కదులుతున్నాయి అనుకున్నాను. దట్ మీన్స్ ఐమ్ యాక్టివ్, ఐమ్ అలైవ్, ఐమ్ నాట్ బెడ్ రిడన్. దట్ మీన్స్ ఐమ్ ఏబుల్ టు వాక్. సడన్గా నాకు రియలైజేషన్ ఏముంటుందంటే, ఐమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ అనిపిస్తుంది. ఓకే, సంథింగ్ డిడ్ంట్ వర్క్, ఆర్ సంథింగ్ మేబీ ఐమ్ ఎట్ లాస్, ఫైనాన్షియల్ లాస్లో ఉండొచ్చేమో, కానీ బట్ I never get depressed. అందువల్ల ఎందుకు డిప్రెషన్ రాదంటే, బీయింగ్ అలైవ్ ఇస్ ద అల్టిమేట్ గిఫ్ట్ గివెన్ బై నేచర్ అండ్ గాడ్. అందువల్ల నాకు డిప్రెషన్ ఉండదు. కానీ చెప్పిన పని నేను చేయకపోతే మటు చిరాకు ఉంటుంది. అదొకటే ఉంటుంది. సో నాకు జానీని ఎందుకు చెప్తానంటే, నేను ఎప్పుడు పెద్ద నా సినిమాల గురించి డబ్బు కొడుకొని చెప్పను. ఎప్పుడు ఫస్ట్ సినిమా నుంచి కూడా, ఫస్ట్ సినిమా ఇది పార్షియల్గా అది వర్కౌట్ అయింది. సెకండ్ టిల్ ఖుషి ఐ హ్యాడ్ కన్సిక్యూటివ్ హిట్స్. జానీ అంటే నేను అడిగింది, జానీ టైంకి నాకు ఏమనిపించింది అంటే, నేను మెంటల్ ఒక క్రియేటివ్ బ్లాక్ వచ్చేసింది. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది బై ద టైం ఖుషి. ఐ కుడ్ సీ ఇట్ అండ్ ఐ హ్యాడ్ సీన్ కమింగ్. ఒక వ్యాక్యూమ్ పీరియడ్ ఉండింది, నాకు తెలుస్తూ ఉంది. ఆ టైంలో నేను సినిమా చేయకూడదు, ఒక 2 years అనుకున్నాను. నువ్వు సినిమాలు చేయకపోతే ఎట్లా, ఇప్పుడు ఇంత స్టార్డమ్ని తలదనుకుని వదిలేసాం అందరూ చెప్పి నేను చెప్పాను, నాకు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లేవు, నాకు ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు లెర్నింగ్ అగైన్, మేబీ ఇట్ విల్ టేక్ మీ ఇయర్ ఆర్ 2 అనుకుంటే, ఏదో చిన్న మొహమాటానికి మంచితనానికి వెళ్ళి సినిమా చేసినాక పని చేశాను. ఒక ఆడలేదు అనుకున్నాను, దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఆడటం కూడా ఆడకపోవటం ఓకే అనుకున్నాను. కానీ ఆ సినిమా రిలీజ్ అయిపోయిన వెంటనే, సినిమా ఆడిన కాలంతకాలం అందరూ ఉన్నారు, సినిమా పాడే మన మంచి టాక్ రాకపోవడం ఏమంటుంది. జానీ సినిమా రిలీజ్ అవ్వగానే అందరూ కూర్చోబెట్టి డిస్ట్రిబ్యూటర్స్ నాకు అవి ఏంటంటే, నాకు అనిపించింది, మీరేంటో బాబు మీరు అందరూ ఇట్లా అయిపోయారు అంటే. నాకు మనుషులు మారిన విధానం చూసి నాకు విసుగొచ్చింది, సమాజం మీద, మనుషుల మీద. అతని అనవసరంగా సినిమాలో వచ్చాను. సినిమా ఇస్ టూ స్మాల్ ఫర్ మీ యాక్చువల్లీ చెప్పాలని, బికాజ్ లైఫ్ ఈజ్ టూ బిగర్. టు లివ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ కదా. అందువల్ల ఏంటంటే, ఇంకా నేను నా మనుషులు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఎంత మారిపోతారు ఏంటి అనిపిస్తుంది, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ దాకా.
ఓకే, నాకు ఇష్టమైన హీరో ఉంటాను, నాకు ఎప్పుడు నచ్చుతూనే ఉండాలి కదా. అంతేగాని నువ్వు ఇలా ఉంటేనే నాకు ఇష్టం, అలా ఉండకపోతే ఇష్టం, నాకు అది కూడా నాకు నచ్చలా. సో నేనేం చేశాను, నాకు అందుకు నేను ఆ అనుభవం నాకు ఏం హెల్ప్ అయిందంటే, జానీ అనుభవం మొన్న వైజాగ్లో కూడా చెప్పింది, జీవితంలో చిన్నపాటి సెట్ బ్యాక్ ఎప్పుడు మంచిది. అది నాకు పాలిటిక్స్కి హెల్ప్ అయింది. అంటే నువ్వు ఎదిగే ప్రాసెస్లో చిన్నప్పుడు మనం నడిచే నడకలో కింద పడుతూ లేస్తాం. జీవితం కూడా అంతే కదా అని చెప్పి నాకు అది బలం ఇచ్చింది. అందువల్ల ఏంటంటే అది పాయింట్ ఆఫ్ రిఫరెన్స్గా పెట్టుకుంటాను. ఇట్ ఈస్ నాట్ డిప్రెషన్ బట్ అ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ టు అండర్స్టాండ్ సొసైటీ అండ్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్. ఇప్పుడు మీరు మాట్లాడే దాని నుంచి నాకు ఒక ఇన్ఫరెన్స్ వచ్చింది, ఒక ఇంటర్ప్రిటేషన్. అదేంటంటే మీకు సినిమా అనే మీడియం ఇష్టమే, మనుషులతో ప్రాబ్లం. యూ స్టిల్ లైక్ ద మీడియం. ఐ లవ్ సినిమా, ఐ లవ్ స్టోరీ టెల్లింగ్. ఎందుకంటే కథలే కదా మనల్ని జీవం ఉంచితే. రైట్ ఫ్రమ్ మన కేవ్ మెన్గా ఉన్నప్పటి నుంచి మనం హంట్ గ్యాదరర్స్, మనందరం అడవుల్లోకి వెళ్ళి వేటలు చేసిన తర్వాత ఏం చేసిన, అందరూ చిన్న నెగడ్ వేసుకొని చలిమంట వేసుకొని కూర్చొని వాడు ఎలా చేసాడు, అక్కడికి వెళ్ళి పెద్ద జంతువు వచ్చింది అంటే అందుకనే కదా మనకి కేవ్ మెన్ పెయింటింగ్స్ ఉంటాయి. సో స్టోరీ టెల్లింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ ఎవల్యూషన్, హ్యూమన్ నీడ్. సో మేబీ కాంటెంపరీ టైమ్స్లో స్టోరీ టెల్లింగ్ ఇస్ మెనీ ఫార్మ్స్. వన్ ఆఫ్ మెయిన్ ఫార్మ్ ఈజ్ సినిమా నా. సో స్టోరీ టెల్లింగ్ మీద, సినిమా మీద నాకు చాలా అపారమైన గౌరవం, ఇష్టం కూడా. కానీ ప్రొఫెషనల్గా మనుషులు చేయకపోతే నాకు చాలా అసహనం, విసుగు వస్తే బెటర్ నాట్ టు డూ అనిపిస్తుంది. అంతమించి ఇందాక ఒక మాట అన్నారు సార్, జానీ అప్పుడు నాకు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అయిపోయాయని. లాస్ట్ 15 yearsలో చాలా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అక్యూములేట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు నా ఇన్సైట్ వేరు ఉంటుంది. యా, we miss you in that sense because you are I think bursting with life experiences. That's what I think my life experiences only helped the Harihar Veeramallu climax, the pre-climax. And ఎందుకంటే అది నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్. The way how I view life, the way how I see struggle, the way how I see helpless. ఒక టైం కానీ అంటే మన అంటే నాకేమనిపిస్తుంది, ఎక్కువ మాట్లాడుతున్న మొఘల్స్ గురించి మాట్లాడుతుంటే, చిన్నప్పుడు చదువుకుని సోషల్ బుక్స్ చదువుకుంది, జిజియా అని ది లివిడ్ జిజియానా అని హిందూస్ ఇలా మాట్లాడేది ఏంటో ఒక థర్డ్ పర్సన్లో మాట్లాడతారు. కానీ చెప్పేటప్పుడు మటుకు ఆయన ఎంత గొప్పవాడు చెప్తారు. ఆయన చొక్కాలు ఆయన కుట్టుకున్నాడు, ఆయన టోపీలు ఆయన కుట్టుకునేవాడు, పాపం అందరిని చంపేవాడు ఆయన, పాపం హిందువులందరికీ ట్యాక్స్ విధించాడు. ఇలా చదివితే మంచి నాకు చిరాగా అనిపించింది. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే హిస్టరీలో వై ద హెల్ యూ హ్యాడ్, అది నాకు ఎందుకు. బట్ లక్కీలీ వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఐ రిమెంబర్డ్ ఆల్ దట్. సో how does it feel when I transport myself, or else if I would have lived in those times, how I must have felt, how would I have felt. దాని నుంచి ఒక సింపుల్, అంత ఒరిజినల్ స్క్రీన్ ప్లే అంత చాలా సింపుల్, ఈ క్రాసెస్ చౌకిట్ జస్ట్ వచ్చారు, క్లాస్ చేశారు, జస్ట్ అంతే, అంతమించి ఇంకేముండదు. నేను బట్ ఐ వాంట్ టు పంక్చుయేట్ దట్ పార్ట్ యాజ్ వీ కన్ఫైన్ టు ఓన్లీ కంప్లీట్ స్క్రీన్ ప్లే 2 parts. లెటస్ అని దాన్ని పంక్చుయేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే అదేంటే అది పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ. ఇది ఎక్కడ కూడా సోషల్ బుక్స్లో ఎక్కడ కూడా మనకి చిన్న లైన్ రాసి వదిలేసారు. దీన్ని ఐ థింక్ కంటెంపరీ ఈ స్టోరీ టెల్లింగ్ మీడియం కదా మన సినిమా అనేది. సో ఐ వాంట్ టు ఎచ్ ఇంటూ పీపుల్స్ మైండ్స్. అది పర్మనెంట్గా అది ఒకసారి ఎచ్ చేసి ఒక ఎమోషన్ కానీ పెడితే, అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఫర్ ఆల్సో సినిమా, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫర్ అవర్ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ పాస్ట్. అది అందుకనే దాన్ని. యా, స్పీకింగ్ ఆఫ్ దోస్ 18 minutes, దే ఆర్ లైక్ లిటరీ నాకు మూవీలో బాగా నచ్చిన మూమెంట్ అంటే దోస్ 18 minutes. నాకు అందులో నచ్చేది ఏంటంటే, యూ డోంట్ టాక్ అబౌట్ ఇట్ ఆన్ అ రిలీజన్ లెవెల్. యు ఆర్ లైక్ ఇట్స్ అబౌట్ కల్చర్. ఓకే, మీరు వేదాల్ని డిస్ట్రాయ్ చేస్తాం, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాటికంటే కూడా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని కూడా డిస్ట్రాయ్ అవుతుందంటే వన్ కల్చర్ ఈజ్ బీయింగ్ థ్రెటెండ్ అనేది. కూడా ఇంకొక సంస్కృతి మీద దాడి చేసే హక్కు ఎవరికి లేదు. పైగా ఈ సంస్కృతి ఇది ఎవరు మిగతా సంస్కృతులు రానిచ్చింది. కానీ ఇది మీరు వస్తే మన ఏదో చెప్తారు కదా, మన గుజరాత్లో ఒక పార్సీలు వస్తే మీరు ఎలా ఇమిడిపోతారు మా సమాజంలో అని అడిగితే, మేము పంచదారలో ఇమిడిపోతాం, పాలల్లో పంచదారలో. కానీ ఆ పార్సీ అలాగా ఈ దేశం ఎవరినైనా ఇముడ్చుకుంటుంది. అలాగే అందరినీ ఇముడ్చుకున్న దేశాన్ని అంటే కూర్చోబెట్టి నేను మా ఇంటికి వచ్చి మీరు మా ఇంట్లో ఉండండి, సంతోషంగా ఉన్నాను అంటే
నువ్వు వచ్చి నన్ను 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 పాలిచ్చిన తల్లిని నువ్వు రొమ్మ మీద గుద్దుతానంటారు. నాకు ఎప్పుడు మన సంస్కృతి మీద దాడి జరిగినప్పుడు ఈరోజు కాదు, చిన్నప్పటి నుంచి నాకు కోపం ఉంటుంది. చిన్నప్పటి నుంచి అంటే అది ఎలా చేస్తారనేది ఒక క్వశ్చన్, మేబీ అది ఎక్స్ప్రెషన్కి మేబీ నాకు ఇన్ని డికేట్స్ పట్టింది. సార్ ఇప్పుడు సినిమా అనే మీడియం గురించి మాట్లాడితే దేర్ ఆర్ ఆల్వేస్ టూ సైడ్స్ టు అన్ ఆర్గ్యుమెంట్. ఒక సైడ్ ఏమంటుందంటే సినిమాని సినిమాలాగా చూడండి, సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ది అదర్ సైడ్ ఈజ్ సినిమా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ మీడియం. దాన్ని చాలా విషయాలు చెప్పడానికి, చాలా విషయాలు ప్రాపగేట్ చేయడానికి, మంచి విషయాలు అవ్వచ్చు ఏదన్నా కావచ్చు చెప్పడానికి, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టూల్. సో ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ విత్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ అని. వాట్ ఈస్ లైక్, వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దిస్ సినిమా ఈజ్ ఎడ్యుటైన్మెంట్. ఎడ్యుటైన్మెంట్ అంటే నేను నమ్ముతానంటే, అంటే ప్రైమర్లీ సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నవ్వించాలి, ఆనందించాలి, నవరసాలు పలికించాలి, కానీ కొంత భావం, ఒక మంచి భావన కూడా ఇవ్వాలి. అంటే నాకున్న వ్యక్తిత్వం కంటే కూడా ఒక మంచి ప్రవర్తన సరళిని చూపించగలగాలి. ఒకవేళ నా రియల్ లైఫ్లో ఎలాంటి వ్యక్తిని అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఎలా సినిమా ఎంత గొప్పది అంటే, నాకు కర్ణాటక సంగీతం మీద నాకు పెద్ద అవగాహన లేదు. నాకు ఏంటో చాతస్తో మ్యూజిక్ అనుకున్నాను చిన్నప్పుడు, ఏంటో రాగాలు తీస్తాను. నాకు అప్పుడంతా వెస్ట్రన్ మ్యూజిక్ ఇష్టం లేదు. ఇదంతా చెప్పి శంకరాభరణ్ రిలీజ్ అని కొత్తలో అందరూ ఆ సినిమా మాట్లాడుతుంటే ఒక 100 రోజుల తర్వాత ఎవరో షో వేస్తే వెళ్ళి చూశాను మా ఇంట్లో. నాకు విపరీతంగా నచ్చేసింది. అంటే సడన్లీ అంటే నాకు నచ్చని అంశాన్ని, నేను వెస్ట్రన్ కల్చర్ పట్ల ఆకర్షితుడైన సమయంలో అంత కిడ్గా ఉన్నప్పుడు సడన్గా నా కర్ణాటక సంగీతం మీద ప్రేమ వచ్చేలా చేస్తుంది శంకరాభరణ్. దట్స్ వాట్ ఐ మీన్. ఎ గుడ్ సినిమా విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్. అలాగే సమ్టైమ్స్ ధైర్యం లేదు కొన్నిసార్లు. ఇఫ్ ఐ సీ ద రైట్ సినిమా, రైట్ స్టోరీ, ఐ గెట్ బ్రూస్ లీ అలాగే చూస్తున్నప్పుడు ఐ వాంట్, సపోజ్ నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఐ సీన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, ఇలా చేయాలి, మనం నేర్చుకోవాలి. సో దట్స్ వాట్ ఐమ్ సారీ. ఇఫ్ నాట్ నెసెసరీ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ విల్ బి హ్యాస్ టు బి లైక్ దట్. అలాగే కొన్ని ప్యూర్ ఫక్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. ఐ థింక్ అంటే నాకు సినిమా ఏంటంటే బేసిక్లీ 9 నవరసాలు ఉండాలి. అలాగే నా హీరో ఎప్పుడు ధీరోదత్తుడే ఉండాలి. నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు షేడ్స్ ఆఫ్ గ్రే మనుషులు ఉంటాయి, కానీ మనం ఎంత తగ్గించుకోగలిగితే అంత బెటర్ కదా అనుకుంటాను నేను. అంటే గ్రే షేడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా ఉంటుందండి, సుస్వాగత సినిమా చేస్తున్నప్పుడు వాడు వచ్చి హీరోయిన్ తిడుతుంటాడు, మీ ప్రేమించినవాడు కాదు, మీ వాడి ప్రేమ విఫలం అయిందని అమ్మాయి వాడు తిడతా ఉంటే నేను అడిగాను భీమ్లేని గారిని, సార్ ఇది పాపం అమ్మాయి తప్పే ఉందని వీడు ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమించకపోతే ఏంటని అడిగాను. సార్ ఇలా చేస్తే మీ సినిమాలు తీయలేము సార్. సో నాకు అఫ్కోర్స్ అంటే నేనేం నచ్చిందంటే ఆ సినిమాలో, నువ్వు గుడ్డిగా ప్రేమ అని పడిపోయి నీ కన్నతంటే నెగ్లెక్ట్ చేసావు, ఆయన చనిపోతే తిరిగి రారురా, నాకు అది నచ్చింది. అందుకే నేను ఆ సినిమాలో ఆ ఏడ్చిన సీన్ నాకు అంత పర్సనలైజ్ అయింది. సో అది ఆల్సో పార్ట్ ఆఫ్ మై వే ఆఫ్ రియలైజేషన్. సో దట్స్ హౌ ఐ కెన్ లుక్ ఎట్, దట్స్ హౌ ఐ లుక్ ఎట్ సినిమా. స్పీకింగ్ ఆఫ్ గ్రే, జస్ట్ టూ థ్యాంక్ యూ. సో స్పీకింగ్ ఆఫ్ గ్రే, ఒక 10 years బ్యాక్ మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు సార్. ఏంటంటే యు ఆర్ లైక్ యూ హ్యావ్ టు ప్లే దిస్ అప్రైట్ హానెస్ట్ మ్యాన్ ఇన్ ఫిల్మ్స్ కదా, బికాజ్ యూ ఆర్ సచ్ ఎ బిగ్ స్టార్. అంటే యూ సెడ్, సి మీరు చెప్పింది, I don't think there are bad guys on earth, like completely bad guys on earth or completely good guys on earth, shades of grey. Again, I'll come back to the last 10 years, your journey, మీరు ఎంత గ్రౌండ్ రియాలిటీని చూసారు అని. Do you still believe in that only? Because you have seen like the ugliest of the ugliest. ఇప్పుడు మనం ఎంత అంటే నేనే నమ్ముతాను, కమలాన్ని నమ్ముతాను. దేన్ని లోటస్ అది ఎంత మడ్డిలో ఉన్నా కానీ దాన్ని వికసించే విధానం, అది మనకి ఆనందాన్ని ఇస్తుంది. అదే భగవంతుడి పెడతాం. అంటే ఏంటి, అన్ని మలినాల్ని తట్టుకొని కూడా నువ్వు ప్యూరెస్ట్ ఫామ్లో ఉండి ఆ ఆకుతో సహా నీకు అంటకుండా, ఆ మట్టి అని అంటకుండా నువ్వు మటుకు ఆహ్లాదాన్ని కలిగజేసే ఒక మంచి రంగులతోటి ఒక కమలంలో వికసిస్తావు. సో షేడ్స్ ఆఫ్ గ్రే షుడ్ బి అండర్నెత్. వాట్ యు కమ్ అవుట్ విత్ ఆల్ ద షేడ్స్ అన్నీ మనం తగిలించుకొని నలిగి, యూ కమ్ అవుట్ యాజ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్. సో డోంట్ డినై ద గ్రే షేడ్స్, యాక్సెప్ట్ ద గ్రే షేడ్స్, బట్ కమ్ అవుట్ as pure as you can in the given circumstance. This is what I believe. So final question. Again, we all love Johnny. We all love that Pawan Kalyan who loves cinema and who, who's damn passionate about filmmaking. In Harihara Veeramallu, you said that 18-minute sequence,
you did that. So we saw glimpses of that. Will we ever see that Pavan Kalyan on మేబీ in ఐ getting థింక్ నౌ ఐ involved? డోంట్ థింక్ ఐ కెన్ డైరెక్ట్ ఎనీమోర్ అందుకని బట్ మై ఇప్పుడు నేను అందుకని ఐ వాంట్ టు యాక్టివేట్ మై ప్రొడక్షన్ ఇప్పుడు దాకా నేను ఇప్పుడు దృష్టి పెట్టలేదు లాస్ట్ 10-15 years అనుకున్నా కానీ ఎప్పటికప్పుడు ఇప్పుడు నాకు అవసరం కూడా అయింది కాబట్టి అండ్ మేబీ మై క్రియేటివ్ ప్యాషన్ ఆర్ మై క్రియేటివ్ కమిట్మెంట్ విల్ బి సీన్ ఇన్ ద ఫిల్మ్స్ ఐ ప్రొడ్యూస్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అండ్ సో ఐ ఇనిషియేట్ ఇట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ Thank you so much, sir. Thank you.